Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము మణిద్వీప వర్ణనము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, మధ్య భాగమునందు శోభాయమానమైన ఆ భవనమే భగవతి జగదంబ నివాస స్థలము. ఇందు 4 మండపములు ఉన్నాయి. ప్రతి మండపము 1000 స్తంభములతో కూడి ఉన్నది. మొదటిది శృంగార మండపము, రెండవది ముక్తి మండపము, మూడవది జ్ఞాన మండపము, నాలుగవది ఏకాంత మండపము. ఈ మండపములందు అనేకములైన మణుల అరుగులు ఉన్నాయి. రకరకములైన ధూపములతో అవి పరిమళములను వెదజల్లుతూ ఉంటాయి. ఈ సుందర మండపములు కోటి సూర్యప్రభాభాసమానములై తేజరిల్లుచుండును. ఈ మండపములకు నలువైపులా కేసరములు, మల్లికలు, కుంద పుష్పముల ఉపవనములు ఉన్నాయి. రాజా, ఈ వాటికలందు పుష్కలమైన పరిమళములతో మదప్రపూర్ణములై మదమును స్రవింపజేయు అసంఖ్యాకములైన దివ్యములగు తుమ్మెదలు విరాజమానములై ఉండును. 4 మండపములకు అన్ని వైపులా మహాపద్మముల వనములు కలవు. వాటి మెట్లు రత్న నిర్మితములు. అది అమృతతుల్యమగు మధుర రస పరిపూర్ణము. అచ్చటి తుమ్మెదలు ఎల్లవేళలా మధురనాదములు అలరించుచుండును. కారండవములను పక్షులతో, హంసలతో సదా నిండి ఉండును. దానికి 4 వైపులా ఉన్న తీరములు సుగంధము చేత పరిమళాన్వితములై ఉండును. ఈ విధముగా అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపము పరిమళమయమై ఉండును. శృంగార మండపము మధ్య భాగమునందు ఒక దివ్య సింహాసనమున దేవి విరాజమానురాలై ఉండును. సభాసదుల రూపములోనున్న ప్రముఖ దేవతలు, దేవాంగనలు, సకల అప్సరలు రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు. రెండవది ముక్తి మండపము. దీని మధ్య భాగమునందు వెలసిల్లు కళ్యాణమయి భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించుచుండును. రాజా, 3వ మండపము జ్ఞాన మండపము. భగవతి ఇచ్చట వెలుగులను వెదజల్లుచు జ్ఞానముపదేశమొనరించుచుండును. ఏకాంత మండపమను పేరుగల 4వ మండపమున భగవతి జగదంబ అనంగ కుసుమ మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును. రాజా, చింతామణి గృహము దేవికి ప్రధాన స్థానము. మూల ప్రకృతి అయిన భగవతి భువనేశ్వరి యొక్క 10 శక్తితత్వములు సోపాన రూపములో ఇచ్చట ఉపస్థితములై ఉండును. వాటితో కూడిన భగవతి ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలుకుచుండును. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు ఈ 4 దేవతలు ఆ మంచమునకు 4 పాదములు. సదాశివుడు ఆ మంచమునకు పలకముగా చెప్పబడును. దాని మీద మహామహిమాన్వితుడగు పరమేశ్వరుడు విరాజిల్లుచుండును. సృష్టి ఆదియందు తన లీలను సంపన్నము చేయుట కొరకు స్వయముగా భగవతియే 2 రూపములలో విరాజమాన అయ్యను. ఆ సమయమున దక్షిణ భాగము నుండి భగవంతుడగు భువనేశ్వరుడు, వామభాగము నుండి సబల బ్రహ్మస్వరూపిణియగు భువనేశ్వరియు ప్రకటితులయ్యారు. భగవతి యొక్క అర్ధాంగస్వరూపుడు ఈ స్వామి మహేశ్వరుడే. కామదేవుని మదమునణుచుటయందు పరమ కుశలుడు ఈ మహేశ్వరుడు. కోటి కామదేవులతో సమానమైన సౌందర్యవంతుడు. పంచముఖములతో 3 నేత్రములతో శోభిల్లుచుండును. ఈ మహేశ్వరుడు చింతామణులతో అలంకరింపబడి ఉండును. తన భుజములయందు హరిణమును, అభయముద్రను, వరముద్రను, గండ్రగొడ్డలిని ధరించి ఉండును. సమస్తమును శాసించు ఆ మహాదేవుని ఆయువు 16 సంవత్సరముల వలె ఉండును. కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండును. కోట్ల కొలది చంద్రుల వలె చల్లని స్వామి, శుద్ధ స్ఫటిక మణుల వలె దేదీప్యమానుడు. ఆ ప్రభు శ్రీ విగ్రహము నుండి చల్లని వెలుగు వ్యాపించుచుండును. ఆ స్వామి వామాంకమున భగవతి భువనేశ్వరి విరాజమానయ్యి ఉన్నది.
నవరత్నములు పొదిగిన దివ్యమగు వడ్డాణము భగవతి నడుము భాగము యొక్క సౌందర్యమును ఇనుమడింపజేయుచుండును. తప్తకాంచనము వైఢూర్యమణులతో సిద్ధము చేసిన భుజకీర్తులు దేవి భుజములను సుశోభితము చేయుచున్నవి. వాటి యందు సువర్ణము యొక్క మెరుపులు మెరియుచున్నవి. దాని ఆకారము శ్రీచక్రము వలెనున్నది. గొడుగు వంటి తాటంకములు భగవతి భువనేశ్వరి ముఖమండలమును మనోహరముగా తీర్చిదిద్దుచున్నవి. దేవి యొక్క లలాటకాంతి వైభవము అర్ధచంద్రుని శోభను తుచ్చము చేయుచున్నది. ఆమె ఎర్రని పెదవులు దొండపండ్లను తిరస్కరించుచున్నవి. మనోహరమైన దంతపంక్తి పరమశోభలొలికించుచున్నది. కుంకుమ కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపార సౌందర్యము ఆపాదించుచున్నది. ఆ దేవి సూర్యచంద్రుల వంటి ఆకారములతో రత్న నిర్మితమైన దివ్యమగు చూడామణిని మస్తకమున ధరించి ఉన్నది. ఉదయకాలమునందలి శుక్ర నక్షత్రముతో సమానమై స్వచ్ఛమైన నాసికాభరణము ఆమె ప్రకాశమును ఇనుమడింపజేయు పరమ సాధనముగా రూపొందినది. కంఠాభరణమునందు వేలాడుచున్న స్వచ్ఛములైన ముత్యముల గుత్తితో దేవి అతిశయ శోభాన్వితయ్యై ఒప్పుచున్నది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.